నమస్కారం. నేను మీకు ఒకటి చెప్పాలి. చెప్పే ముందు ఈ వీడియోని చూడండి. ఏ బొట్టునైతే స్త్రీలు పవిత్రంగా భావిస్తారు అది ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు, ఇంకా దేంతో తయారు చేస్తారో చూద్దాం. ముందుగా పసుపు కొమ్మలు తీసుకొని వాటిని ఈ మషిన్ లో వేసి పొడి చేస్తారు. తర్వాత కెమికల్ ను తయారు చేయడానికి ముందుగా సున్నపు నీళ్ళని ఈ డ్రమ్ లో పోసి మిక్స్ చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, పసుపు మరియు సున్నం మిక్స్ చేసిన వెంటనే ఎర్రగా మారుతుంది. అదే ప్రాసెస్ ని ఇక్కడ కూడా వాడతారు. తర్వాత గోరింటాకు పొడిని తీసుకొని వాటర్ తో పాటుగా ఈ పాదరసం లిక్విడ్ లో పోస్తారు. తర్వాత ఆ పాదరసం లిక్విడ్ మొత్తాన్ని ఈ డ్రమ్ లో పోసి మిక్స్ చేస్తారు. తర్వాత ఈ లిక్విడ్ ని కొంచెం కొంచెం తీసుకొని పసుపు పొడి మీద పోస్తారు. తర్వాత మంచిగా మిక్స్ చేస్తారు. దీన్ని ఇలానే హాఫ్ అన్ అవర్ వరకు చేస్తారు, ఎందుకంటే సున్నపు నీళ్ళు పసుపుతో మంచిగా మిక్స్ అవ్వాలి. తర్వాత దీన్ని వారం రోజుల వరకు ఎండలో ఎండబెడతారు. ఎండిన తర్వాత మళ్ళీ పొడి చేసి మార్కెట్ లో అమ్మేస్తారు. మన అమ్మలు పొద్దున్నే లేచి ఇల్లు వాకిలు అన్నింటినీ శుభ్రం చేసుకొని శ్రీచక్రానికి పూజలు చేసుకుంటారు. ఎందుకు? శ్రీచక్రం అంటే సాక్షాత్తు శక్తి స్వరూపం, అంటే సాక్షాత్తు ఆ జగన్మాతే. మరి అలాంటి అమ్మకి ఇలాంటి కెమికల్తో పూజిస్తే మనకు పుణ్యం వస్తుందా? ఏం కాదులే అని ఇలాంటి కుంకుమని తీసుకొచ్చి పూజలు చేస్తే మన కష్టాలు తీరుతాయా? ఆలోచించండి. మనందరికీ శాస్త్రంగా చేసి కుంకుమని అందించాలని మనందరి కోసం ఎంజేబీ ఒరిజినల్ అనే బ్రాండ్ ముందుకు వచ్చింది. ఒకసారి కొని ఈ దసరాకు స్వచ్ఛమైన పసుపు కుంకుమతో మన అమ్మవారికి పూజలు చేసుకుందాం. శుభంగా ఈ దసరాని జరుపుకుందాం. అమెజాన్ లింక్స్ ను నా బయోలో అండ్ ఇంకా డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేశాను. ఒకసారి చూడండి. శ్రీమాత్రే నమః.